మహాగణుడమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు నాయనా మా ప్రియులు పౌలు మహనీయుడిని గురించి నాయన మేము విన్నామయ్యా. తాను ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడయ్యా. నీ బిడ్డలు ఎంతగానో శిక్షించిన వ్యక్తి ప్రభా. ఎప్పుడైతే మీరు దర్శించారో, నేను హంతకుడును, హానికరుడును, ఇప్పుడు నా యేసయ్య నన్ను నమ్మి నన్ను పిలుచుకున్నాడు, పాపుల్లో ప్రధాన పాపినని చెప్పి నీ కొరకు నాయన ఎన్నో శ్రమలు పొంది వేల సంఘాలు కట్టాడు, వేల ఆత్మలు రక్షించాడు, వందల మందిని పరిచారకులుగా చేశాడు, ఎంతో గొప్ప పరిచయం చేశాడయ్యా. చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేశాడయ్యా. అయ్యా, దాంతో పాటు జిమ్మెల్మేట్ని గురించి కూడా మాకు బయలుపరిచాడు ఆయన. తన యవన ప్రాయంలోనే నేను గుర్తుపట్టి, తన సుఖభోగాలు విడిచిపెట్టి, తన ప్రాంతాన్ని విడిచిపెట్టి, భార్య పిల్లల్ని విడిచిపెట్టి నశించిపోవలసిన ఆత్మల కొరకునైనా ఈ గోడని ప్రాంతానికి వెళ్ళినైనా ఆత్మ ప్రజలు, భయంకరమైన క్రూరమైన ప్రజలనైనా వాళ్ళు అలాగ నశించి నరకానికి పోవటం ఇష్టం లేక నీతో ప్రేరేపించబడిన వాడై వెళ్ళి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశాడయ్యా. ఆ తర్వాత వాళ్ళ కుటుంబము, భార్యలు త్యాగాలు చేసి ఆ మోటు మనుషులు, క్రూరమైన మనుషులు, వస్త్రధారణ సరిగా లేని మనుషులు, అనాగరిక ప్రజలు, భయంకరమైన క్రూరత్వం కలిగిన ఆ మృగం లాంటి మనుషులకు నాలో నీ ప్రేమను పంచి నేను పరిచయం చేసి ఈరోజు ఆ ప్రాంతంలో గొప్ప పరిచయం చేయడానికి నాయన నీ బిడ్డలను నాయన మీరు వాడుకున్నారయ్యా. వారి త్యాగమే ఈరోజు సాక్షులుగా నిలబడ్డారు నాయన. ఈరోజు మాకు ఈ మాచర్ల పట్టణంలో మంచి వసతులు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, వ్యాపారాలు ఇచ్చారు, గృహాలు ఇచ్చారు, భార్య బిడ్డలు ఇచ్చారు, సుఖభోగాలు అనుభవించే భాగ్యం ఇచ్చారయ్యా. మరి మేము వీటి మీదనే ఆశపడి బ్రతుకుతున్నాం తప్ప నా దేవుని పని చేయాలి, నా దేవుని ప్రేమను పంచాలి, నా దేవుని కొరకు త్యాగం చేయాలి, నా చుట్టూతా నశించిపోతున్న ప్రజలకు సువార్త ప్రకటించాలి, అనేక ఆత్మల రక్షణార్థమైన కార్యం జరిగించాలనే మనసు ప్రతి ఒక్కరికి మీరు పుట్టించుదురుగాక, పుట్టించుదురుగాక. అయ్యా, నేను చావబోయేసరికి కొందరినైనా ప్రభు దగ్గరికి నడిపించే పాత్రగా ఉపయోగపడాలని ఆశ ఒక్కరిలో, ప్రతి ఒక్కరిలో ఆత్మాభిషేకం కలగలేదుగాక. నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మా ప్రియులైన కృప మాకు జ్ఞాపకం చేసుకుని గడవ బిడ్డక్కని మీరు సంవత్సరం అంతా కాచి కాపాడుకుని వచ్చారు. ఇక ముందు